ఐపీఎల్ 2026 లో మ్యాచ్ నెంబర్ 23 ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ. వెన్యూ వచ్చేసి ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఈవినింగ్ 7:30కి. ఈ టూ టీమ్స్ మధ్య మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ లో 3rd పొజిషన్ లో ఉంది. కానీ ఎల్ఎస్జీ ఏమో ఆపసోపాలు పడుతూ ఆడిన 4 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ గెలిచి పాయింట్స్ టేబుల్ లో 7th పొజిషన్ లో ఉండిపోయింది. వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు కానీ మ్యాచ్లు గెలవలేకపోతున్నారు. దాంతో ఈ మ్యాచ్ లో ఆర్సీబీనే విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తుందా లేదా ఎల్ఎస్జీ ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. సో లేట్ ఎందుకు, ఆర్సీబీ ఎల్ఎస్జీ మ్యాచ్ కి ప్రివ్యూ ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో బౌండరీస్ అన్ని చాలా చిన్నవిగా ఉంటాయి. సో బ్యాటర్స్ వద్దన్నా రన్స్ వస్తాయి. అదే బౌలర్స్ అయితే వికెట్లు తీయడానికి చుక్కలు చూడాల్సిందే. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో యావరేజ్ స్కోరే 180+ ఉంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఆర్సీబీ ఎల్ఎస్జీ మ్యాచ్ లో మనం హై స్కోరింగ్ థ్రిల్లర్ చూడొచ్చు అని. కానీ ట్విస్ట్ ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో అంటే ఐపీఎల్ 2026 స్టార్ట్ అయినప్పటి నుంచి 200 చాలా నార్మల్ స్కోర్ అయిపోయింది. 220, 250+ స్కోర్ కొడితే గానీ సేఫ్ స్కోర్ అవ్వట్లేదు. అయితే మ్యాచెస్ లో స్కోరే కాదు, టాస్ ఫ్యాక్టర్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటున్నారో వాళ్ళే ఎక్కువగా మ్యాచెస్ గెలుస్తున్నారు. సో మ్యాచ్ గెలవాలంటే ముందు టాస్ గెలవాల్సిందే. మరి ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే, 2 టీమ్స్ టోటల్ గా 6 మ్యాచెస్ ఆడితే ఆర్సీబీ 4 మ్యాచెస్ విన్ అయింది, ఎల్ఎస్జీ 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరంగా కంపేర్ చేసి చూసుకుంటే ఆర్సీబీదే డామినేషన్ ఉంది. అయితే చూడాల్సిందే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ డామినేషన్ కంటిన్యూ చేస్తుందా లేదా ఎల్ఎస్జీ ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా అని. ఇంతకీ మీరేమంటారు? ఆర్సీబీ ఈ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తుందా, ఎల్ఎస్జీ బ్రేక్ చేస్తుందా? కమెంట్స్ లో చెప్పేయండి. మరి ఈ మ్యాచ్ కి ఎల్ఎస్జీ ప్లేయింగ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందంటే, ఎల్ఎస్జీ పరిస్థితి ప్రస్తుతం కాస్త దారుణంగానే ఉంది. లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాయింట్స్ టేబుల్ లో సరాసరి 6th పొజిషన్ కి పడిపోయింది. అయితే ఎల్ఎస్జీలో స్టార్ ప్లేయర్సే ఉన్నారు, పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ కన్సిస్టెంట్ గా రన్స్ రాబట్టలేకపోతున్నారు. ఒక మ్యాచ్ లో బాగా ఆడితే ఇంకొక మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నారు. దీనికి తగ్గట్టు ఫస్ట్ డౌన్ లో ఆడే నికోలస్ పురాన్ని తీసుకెళ్లి 6th పొజిషన్ లో ఆడిస్తున్నారు. దాంతో వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కన్ఫ్యూజ్డ్ గానే ఉంది. ఇంకా కరెక్ట్ బ్యాటింగ్ ఆర్డర్ ఎల్ఎస్జీకి సెట్ అవ్వలేదు. దీని వల్లనే మ్యాచెస్ ఓడిపోతున్నారు. కోర్స్ యంగ్ సెన్సేషన్ ముకుల్ చౌదరి బాగా ఆడుతున్నాడు, బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తున్నాడు. కానీ ఏం లాభం? ముకుల్ చౌదరి ఒక్కడే ఆడితే సరిపోదు కదా, ఒక్కడే ఒంటరి పోరాటం ఎంతకాలం చేస్తాడు? దీనికి తోడు టాప్ ఆర్డర్ ఫినిషర్స్ కూడా మంచిగా రన్స్ రాబట్టాలి కదా, అప్పుడే అపోనెంట్ టీం పై గుడ్ టోటల్ ఉంటుంది. బ్యాటర్స్ వల్లే ఓడిపోతున్నారా? బౌలర్స్ పరిస్థితి ఏంటంటే, బౌలర్స్ లో మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. కానీ బౌలర్స్ కి డిపెండ్ చేసుకోగల స్కోర్ ఎల్ఎస్జీ బ్యాటర్స్ ఇవ్వలేకపోతున్నారు. దీని వల్లే ఎల్ఎస్జీ మ్యాచ్ లో ఓడిపోతుంది. సో ఆర్సీబీతో మ్యాచ్ కి ఎల్ఎస్జీ ప్లేయింగ్ లెవెన్ లో చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ ఆర్డర్ ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి నుంచైనా నికోలస్ పురాన్ని బ్యాక్ టు ఫస్ట్ ఆర్డర్ కి పంపిస్తేనే ఎల్ఎస్జీకి ప్లస్ పాయింట్ అవుతుంది. లేదా రానున్న మ్యాచ్లన్నిట్లో కూడా ఇలానే ఎల్ఎస్జీ ఓడిపోయి ప్లే ఆఫ్స్ కి వెళ్ళడం కష్టంగా మార్చుకుంటుంది. ఇక ఆర్సీబీ పరిస్థితి ఎలా ఉందంటే, వీళ్ళ గురించి సపరేట్ గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఆర్సీబీ విన్నింగ్ ప్లేయింగ్ లెవెన్ నే కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. అయితే 2-3 టాక్టికల్ చేంజెస్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కి జోస్ హెజల్వుడ్ రెస్ట్ తీసుకున్నాడు. సో ఈ మ్యాచ్ లో జోస్ హెజల్వుడ్ ప్లేయింగ్ లెవెన్ లోకి రావచ్చు. జోస్ హెజల్వుడ్ టీమ్ లోకి వస్తే రొమారియో షెపర్డ్ బెంచ్ కే పరిమితం అవ్వచ్చు. అయితే రొమారియో షెపర్డ్ మంచి ప్లేయరే కదా, వేరే ప్లేయర్ ని పక్కన పెట్టొచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ రీసెంట్ టైమ్స్ లో రొమారియో షెపర్డ్ వల్ల ఆర్సీబీకి పెద్దగా యూజ్ ఉండట్లేదు. బౌలింగ్ లో ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు, బ్యాటింగ్ లో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో హెజల్వుడ్ ని తీసుకొచ్చి రొమారియో షెపర్డ్ ని బెంచ్ కే పంపించచ్చు.
కాదు, రొమారియో షెఫర్డ్ వెళ్ళిపోతే బ్యాటింగ్ ఆర్డర్ లో బ్యాలెన్స్ కావాలి. కాబట్టి రసిక్ సలాందార్ ని పక్కన పెట్టి బ్యాలెన్స్ కోసం వెంకటేష్ అయ్యర్ ని కూడా ప్లేయింగ్ కాంబినేషన్ లోకి తీసుకురావచ్చు. టోటల్ గా అది సంగతి. ఈ 2 చేంజెస్ తప్ప మిగతా టీమ్ లో ఎలాంటి చేంజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే టీమ్ లో ఉన్న అందరు ప్లేయర్స్ తిరిగి ఫామ్ లోకి వచ్చేసారు, ఫుల్ టచ్ లో ఉన్నారు. ఫిల్ సాల్ట్ కూడా తిరిగి ఫామ్ లోకి వచ్చేసాడు. మరి ఓవరాల్ గా కంపేర్ చేసి చూసుకుంటే ఆర్సీబీ ఎల్ఎస్జి మ్యాచ్ లో టఫ్ ఫైట్ జరిగినప్పటికీ ఆర్సీబీ గెలిచేటట్టే కనిపిస్తుంది. ఎందుకంటే కంపేర్ చేసి చూస్తే ప్రజెంట్ ఆర్సీబీ ఫుల్ టచ్ లో, ఫుల్ ఫామ్ లో ఉంది. ఎల్ఎస్జిమో ఇంకా ప్లేయింగ్ 11 ని, బ్యాటింగ్ ఆర్డర్ ని సెట్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. సో నా ప్రకారం ఈ మ్యాచ్ లో ఆర్సీబీని గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీరేమంటారు? ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? ఆర్సీబీనా, ఎల్ఎస్జినా? కమెంట్స్ లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ మిస్ అవ్వద్దంటే మన ఎంపీటీ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.